ఏపీ వ్యాప్తంగా పెన్షన్ మొత్తాన్ని 3,000కు పెంచుతూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల గిరిజన ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఎలా ఉన్నప్పటికీ స్థానికంగా తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న వారికి 10,000 రూపాయల పెన్షన్ దేశంలో ఎక్కడా ఇవ్వటం లేదని బాధితులు చెప్తున్నారు. ఇలాంటి పెన్షన్ కేవలం ఏపీలో మాత్రమే ఉందని, అందుకు సీఎం వైఎస్ జగన్కు జన్మంతా రుణపడి ఉంటామని గిరిజన ప్రాంత ప్రజలు చెప్తున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రామచంద్ర ఇస్తారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెంచిన 3,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్న పరిస్థితి. అయితే మైదాన ప్రాంతాల్లో, నగరాల్లో ఎలా ఉన్నప్పుడు కూడా గిరిజన ప్రాంతాల్లో ప్రజల్లో మాత్రం చాలా సంతోషం వ్యక్తం అవుతుంది. ఒక రకంగా 3,000 అనేది చాలా ఎక్కువ మొత్తం. ఆ మొత్తం లభించడంతో తమ ఇంటి అవసరాలు కూడా తీరుతాయన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ దశలో మనం పాడేరులో ఉన్నాం. ఇక్కడ పెన్షన్ పొందిన కొందరు ఉన్నారు. అమ్మ, మీకు పెన్షన్ అందిందా? అదే ఈ పెన్షన్ 3,000 పెంచడం వల్ల ఏ రకంగా ఉపయోగం ఉన్నట్టు అనిపిస్తుంది? అదే సార్, మా పిల్లలకి చదువుకి కానీ బాగాలేకపోయినా సరే కానీ పనికి వస్తుంది. ఆ విధంగా వాడుకుంటున్నాము. ఇంతకుముందు ఎంత వచ్చేదమ్మా? ఇంతకుముందు బాబుకు 2,000 వచ్చేది సార్, ఇప్పుడు 3,000 వస్తుంది. ఆ 3,000 తోటి పిల్లలకి హాస్టల్కి తీసుకెళ్ళాలన్నా, ఏదైనా కావాలన్నా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఖర్చు పెడుతున్నాం. వికలాంగుల పెన్షన్ సార్ మా అబ్బాయికి ఇస్తున్నారు. మాది ఉండా పెన్షన్ సార్. అప్పటి నుంచే మరి ఇచ్చేవారు. ఈ సేమ్ ఇప్పుడు 3,000 పెరిగింది సార్. మరి నాకు కష్ట నష్టాలకి అలాగే సరిపడుతుంది సార్, పనికి వస్తుంది సార్. చెప్పండి, మీకు ఈ పెన్షన్ రావడం ఎట్లా వచ్చింది? అలాగే ఈ పెన్షన్ రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్. అదే నాకు సికిల్ సెల్ ఎనిమియా ఉంది. ఫ్రూట్స్ అది కొనుక్కుందామన్నా కొంచెం పేదరికంగా ఉంది. జగన్ అన్న గారు మరి 10,000 ఇస్తున్నారు. చాలా హ్యాపీగా మరి అన్నీ తీసుకుంటున్నాను సార్. హ్యాపీగా ఉంది సార్. ఓకే, ఇప్పుడు ఆ 10,000 ఇవ్వడం వల్ల ఎప్పుడైనా డయాలసిస్ ఇలాంటి వెళ్ళడానికి కూడా ట్రాన్స్పోర్ట్ వీటికి ఉపయోగపడుతుందా? చాలా ఉపయోగపడుతుంది సార్. అమ్మ, మీరే పెన్షన్ ఎంత వచ్చిందమ్మా? మాకి మరి ఫస్ట్ మరి 2,500 ఇచ్చారండి. మరి 700 ఇచ్చారు. మరి ఇప్పుడు 3,000 ఇస్తారు కదా. ఏం సంతోషమే మరి. నాకే సంతోషమే సార్. ఇంతకుముందు 2,750 ఇస్తూ ఉండరండి. ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. జగమన్న ధోరణి సంతోషం కదా మాకు. ఏదో ఆటో ఛార్జీ కన్నా, లేకపోతే బడికి వెళ్ళడం కన్నా, పిల్లలకి పంపించడం కన్నా ఉపయోగిస్తుంది సార్. అదే ఇంతకుముందు ఈ డబ్బుల కోసం ఎవరి మీద ఆధారపడేవారు, ఇప్పుడు అవసరం లేదు కదా. ఇప్పుడు ఆధారపడే అవసరం లేదు. ఎవరికైనా అడిగితే మరి ఇస్తారో లేదో, అప్పుయే కదా. సమయంకి ఇస్తాడో లేదో తెలియదు. ఇప్పుడు ఉపయోగిస్తుంది కదా సరే. ఓకే, ఇది వాస్తవానికి చూసుకుంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చూసుకుంటే పెన్షన్ మొత్తం 3,000 రూపాయల వరకు పెంచారు. అయితే ఇక్కడ విశాఖ ఏజెన్సీ అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో చూసుకుంటే చాలా వరకు కూడా సికిల్ సెల్ ఎనీమియాతో చాలామంది బాధపడుతున్న పరిస్థితి. వారందరూ కూడా 10,000 రూపాయలు కూడా పెన్షన్ ఇస్తున్న పరిస్థితి. ఇది ఒక రకంగా ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు మరింత ఎక్కువ కాలం జీవించడానికి ఉపయోగపడే పరిస్థితి. అలాగే పెన్షన్ మొత్తం ఇచ్చిన మాట ప్రకారం పెంచడం పట్ల ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, పాడేరు నుంచి.